బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ అన్ని చోట్ల రికార్డుల ర్యాంపేజ్ ను చూపెడుతూ ఓపెనింగ్స్ ని దక్కించుకుంటూ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను అందుకుని తమిళ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును సొంతం చేసుకున్న కూలీ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తొలి ఇండస్ట్రీ రికార్డును అఫీషియల్ గా సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో సినిమా ప్రీమియర్స్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉండగా, పూర్తి డేటా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అప్డేట్ అయిన డేటా ప్రకారం $2.75 మిలియన్ మార్కును నార్త్ అమెరికాలో దాటేసిన సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది. 9 ఏళ్ల క్రితం రజనీ నటించిన సినిమాలలో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన కబాలీ సినిమా డిజాస్టర్ టాక్ తో కూడా రికార్డులను తిరగరాయగా, నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి సినిమా $2.73 మిలియన్ మార్కును అందుకుంది. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి 9 ఏళ్లు పట్టింది కోలీవుడ్ ఇండస్ట్రీకి. 9 ఏళ్లలో ఏ సినిమా కూడా కబాలీ దరిదాపుల్లోకి రాలేకపోయింది. ఒక్క లియో మూవీ కొంచెం దగ్గరగా వచ్చిన కబాలీని దాటలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన కూలీ సినిమాని బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ర్యాంపేజ్ ను చూపించగా, నార్త్ అమెరికాలో $2.75 మిలియన్ మార్కును దాటేసి కబాలీ పేరిట ఉన్న ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును ఇప్పుడు నమోదు చేసింది. బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా అన్ని చోట్ల అంచనాలన్నింటినీ కూడా మించిపోయే రేంజ్ కలెక్షన్ల బీభత్సాన్ని సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.